నేరాల అదుపులో సీసీ కెమెరాలు ఎంతో కీలక పాత్ర వహిస్తాయని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పట్టణంలోని పోలీస్ కమాండ్ సెంటర్లో ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి ఆయన సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు. పట్టణం గ్రామాల్లోని తమ తమ వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలాగా కౌన్సిలర్లు సర్పంచులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పట్టణంలో ఏర్పాటు చేసిన కెమెరాల పనితీరును స్క్రీన్ పై చూపిస్తూ వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అభినందనీయమని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరాలు కట్టడికి ఎంతో కృషి చేశాయని కొనియాడారు. ఇక మైనర్ డ్రైవింగ్, ర్యాంక్ రూట్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దంటూ కోరారు. చాలా బాగుంటుంది. ఎటువంటి గొడవ జరగకుండా ఎటువంటి ఇన్సిడెంట్ మీరు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరితే కూడా మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత మీకు కూడా కొంచెం అవగాహన వస్తుంది. ఎందుకంటే మనం ప్రతిసారి మీకు వచ్చి ఎస్ఐ కలిసినట్టు కెమెరాస్ పెట్టండి మీ వెనుక పడతారు. బట్ మీకు ఉద్దేశం తెలియాలి. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుంది అంటే మన దగ్గర క్రైమ్ జరగదు. మనం కెమెరాస్ పెట్టమని చెప్తాము, మీకు అది ఎందుకు కావాలి, ఎందుకు పోలీసు వాళ్ళు వెనుక పడుతున్నారు, ఎందుకు అది అసలు అవసరమే లేదు నా ఊళ్ళో అట్లా అనుకుంటారు. సో అందువల్ల చూడండి, మీరు ఇది చూస్తే మీకు కొంచెం అవగాహన వస్తుంది. అవగాహన వస్తే మీరు కూడా కొన్ని కెమెరాస్ పెట్టాలి అంటే కొంచెం నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక వీడియో చూశారు. 85 year oldలో ఒక లేడీకి రేప్ అండ్ మర్డర్ చేశారు. ఇప్పుడు ఇది థెఫ్ట్ కేసు. అంటే మీకు కూడా కొంచెం అవగాహన వస్తే మీరు కూడా సీసీటీవీ పైన ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఇది కాకుండా ఇప్పుడు సీసీటీవీలు ఎట్లా పెట్టాలి అంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ అన్నారు, ఎందుకంటే 20 కెమెరాస్ పెట్టారు అంటున్నారు. చాలా సంతోషం. అది కాకుండా ఇప్పుడు ఎవరి దగ్గర అంటే మేబీ చాలా మంది సర్పంచులు, వార్డ్ మెంబర్స్ మేబీ అంతా రీచ్ లేదు. సో నేను మీ సొంత డబ్బు పెట్టండి అట్లా నేను చెప్పట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి కౌన్సిలర్, ప్రతి వార్డ్ మెంబర్, ప్రతి సర్పంచ్లో మీకు ఒక RWA రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ మీకు అక్కడ ఏర్పాటు చేస్తే ఆ రెసిడెంట్స్ గురించి ప్రతి రెసిడెంట్ దానిలో 100 రూపీస్ వేస్తే ఇప్పుడు ప్రతి కౌన్సిలర్కి ఈజీగా 1000 హౌసెస్ ఉంటాయి. ఎలా అయితే ఇప్పుడు గవర్నమెంట్ అధికారిగా వచ్చేసిన పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజల సేఫ్టీ ఎంత ముఖ్యంగా ఉంటుందో ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మనకు కూడా అందులో భాగం ఈక్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రజల వాళ్ళ నమ్మకంతోనే ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్నా కూడా, సేఫ్టీగా ఉండాలనుకున్నా కూడా మనము ప్రజాప్రతినిధులు ఏం చేస్తాం, సంక్షేమ పథకాలని ప్రజలకు అందించాలని ప్రతిసారి ఎలానో అంటే వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం. దీన్ని కూడా ఒక మన బాధ్యతగా తీసుకొని చేస్తే కనుక మనకు, అలాగే ఏదైతే మన అధికారులు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కోఆర్డినేషన్ ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఒక చిన్న మెసేజ్ ఏంటంటే సార్ గురించి అంతకు ముందు ఆదిలాబాద్, ఆ తర్వాత ఆదిలాబాద్ అని ఒక చిన్న వర్డ్ చెప్తారు సార్ గురించి. బికాస్ అంటే గతంలో చూస్తే మా వారు 2 టర్మ్లో గోవిందర్లో ఉన్నప్పుడు ఎవ్రీడే ఆయన నైట్ 2 o'clock 1 o'clock బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలాంటి టెన్షన్ నాకు ఏం లేదు. మీకు కూడా కొంచెం అవగాహన